వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఖాళీ ప్లేస్ కనిపిస్తే చాలు కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రే పెద్ద పెద్ద భవనాలు నిర్మించి కోట్లాది రూపాయలు దండుకునేందుకు స్కెచ్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ భూమే కాదు, నాలాలను కూడా సైతం కబ్జా చేసి తాము భవనాలు కడతామని చెప్పి నిరూపించడమే ఈ యొక్క చందానగర్ సర్వే నంబర్ 27లో మనకు కనిపిస్తున్న దృశ్యం. ఇక్కడ చందానగర్ 27 సర్వే నంబర్లో చూస్తే ఒక నాలా ఉంటుంది, అంతేకాకుండా దాని పక్కన శ్మశాన వాటిక ఉంటుంది, అంతేకాకుండా బిఎస్ఎల్ సంబంధించిన ప్రభుత్వ ఆస్తులకు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ డోంట్ కేర్ అనేది మాత్రం ప్రధానంగా చందానగర్లో వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని అంతటికి కూడా మూల కారణం ఇక్కడ కనిపిస్తున్న ప్రేమ్ కుమార్. ఇతను ఎవరో కాదు, కుక్కడపల్లి సంబంధించిన జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేసిన అభ్యర్థి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మొత్తానికి ఇతనికి సంబంధించిన లేక భూమికి సంబంధించి పూర్తిగా అతను మనకు కనిపిస్తున్న ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో చూస్తే ప్రధానంగా ఇక్కడ చందానగర్ సంబంధించి అసలు ల్యాండ్కి సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన యొక్క చూసినట్లయితే ఈ యొక్క సర్వే నంబర్ సంబంధించి 26 సర్వే నంబర్లో ఈ యొక్క భవనాలు నిర్మించాలి. కానీ ఇక్కడ మాత్రము ఇక్కడ నాలకు సంబంధించి పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి యొక్క భవనాలను కూడా నిర్మించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ మాత్రము చాలా పెద్ద ఎత్తున యొక్క భవనాలు కూడా నిర్మించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈరోజు ఈ యొక్క సీన్ సంబంధించి ఎక్కడైతే ఈ యొక్క భవనాలు నిర్మిస్తున్నారో అక్కడికి మన రిపోర్టరు ప్రవీణ్ కూడా వెళ్ళారు. ప్రవీణ్ వెళ్ళి అక్కడ పూర్తిగా దీనికి సంబంధించి సమాచారం కూడా సేకరించారు. అయితే నాలాను సైతం పూర్తిగా కబ్జా చేసి అక్కడ ఎవరికి కనిపించకుండా పెద్ద పెద్ద గోడలు నిర్మించడంతో పాటు అక్కడ పూర్తిగా ఈ యొక్క నాలా పైన ఒక రోడ్డు వేసి పర్మిషన్ తీసుకోవడం అసలు ఎలా ఇచ్చారు అధికారులు అనేది దానిపైన పూర్తిగా ప్రవీణ్ మనతో పాటు మాట్లాడుతూ ఉన్నారు సిద్ధంగా. ప్రవీణ్ చెప్పండి, అసలు దీనికి సంబంధించిన విషయం ఏ విధంగా ఉంది? పవన్, మొత్తంగా చూసుకుంటే కనుక అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అయితే ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది. ఇలాంటి కబ్జాదారులు ఎవరైతే నాలాలను ఆక్రమించి కబ్జాదారులు ఎవరైతే ఇది చేస్తారో ఖచ్చితంగా హైడ్రా అనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చింది. జిహెచ్ఎంసీ పరిధి లోపల కూడా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అయితే రీసెంట్గా మనం చూసాం అంజయ్యనగర్లో జరిగినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అదే వితౌట్ పర్మిషన్తో 38 గజాలని కట్టడము, మోరీని ఆక్రమించి కట్టడం వలన అది కుప్పకూలిపోయిన పరిస్థితి చూసాం. 2 ప్రాణాలు కూడా అయితే బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే జిహెచ్ఎంసీ సైబరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ మొత్తంగా కూడా ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసేసి ఆ జిహెచ్ఎంసీ అధికారులను అందరినీ పిలిచేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇంకా అటువంటి బిల్డింగ్సే నాలాలను ఆక్రమించి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సహించేదే లేదంటూ కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే మీరు చెప్పిన ఇప్పుడు ఇక్కడ 26 సర్వే నంబర్ గురించి మాట్లాడితే అయితే ఈ యొక్క 27లో ప్రభుత్వ భూమి, 27లో బిఎస్ఎన్ఎల్ ఉంది. అయితే ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు అక్కడే వస్తుంది, 28కు పోలీస్ స్టేషన్ వస్తుంది, 27లో బిఎస్ఎన్ఎల్ వస్తుంది, ఆ తర్వాత శ్మశాన వాటికి వస్తుంది. ఈ నాలా ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు, నాలా ఎఫెక్టెడ్ ఏరియా నాలా ఉంది కాబట్టి ఈ నాలా కూడా ఈ నాలా కూడా ఈ 27 ఏదైతే ఉందో ఈ 27లకి సగం నాలా వస్తుంది, సగం ఇంకా అక్కడ వస్తుంది. అంటే ఇక్కడ ఏవైతే ఈ ప్రేమ్ ఎస్టేట్ కట్టినది ఇప్పుడు ఇది నాలా ఉంది, ఇది 27కి వస్తుంది. ఈ నాలా భాగం ఇక్కడ సగం భాగం గిట్ట వస్తుంది. అంటే ఈ నాలా నుంచి ఇక్కడ సగం భాగం అంటే యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఈ నాలా నుంచి ఏదైతే బఫర్ జోన్ ఉంటుందో ఆ యొక్క బఫర్ జోన్ ఇక్కడ చూపెట్టింది 3.41 చూపెట్ట. అయితే 14 దాని తీవ్రతని అంటే ఇప్పుడు ఈ నాలా ఎక్కడి నుంచి వస్తుంది, గంగారం నుండి ఈ నాలా వస్తుంది. అయితే గంగారం నుండి నాలా రావడం వలన అది చాలా పెద్ద నాలా. గంగారం నుండి చందానగర్కు రావాలి అని అంటే ఇంచుమించుగా 2-3 కిలోమీటర్స్ అక్కడ మొత్తంగా ఇంకా కిందికి వెళ్తుంది. అయితే దీన్ని విడత చూసుకుంటే కనుక ఇంకా ఈ 26లో కూడా కోర్టు ఏం చెప్పిందంటే ఈ 26 ఏదైతే కిందికి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ దాంట్లో కడితే ఈ యొక్క వాటర్ మొత్తం ఏమవుతుందంటే ఈ వాటర్ ఈ దాంట్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కట్టొద్దని చెప్పింది. చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నాలకు ఆనుకుని 27కు ఇంకా నాలా సగం ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం ఏర్పాటు చేసి ఇంకా మనం వీడియోలో చూద్దాం. మీరు ఈరోజు వెళ్ళి కబ్జా సంబంధించిన మాక్లై కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం, లైవ్లో చూడొచ్చు మనము. మొత్తంగా చూసుకుంటే కనుక చందానగర్ సర్వే నెంబర్ 27లో ఉండేటటువంటి ప్రేమ్ ఎస్టేట్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇది సర్వే నెంబర్ 27 వచ్చేసి ప్రభుత్వ ల్యాండ్గా చెప్తున్నారు. సర్వే నెంబర్ 26 కూడా గతంలో హైకోర్టు దీనిపైన అయితే
హైకోర్టులో కేసు కూడా వేశారు 26లో కూడా. అయితే అది డౌన్గా ఉన్న కారణంగా ఈ యొక్క ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో కూడా అక్కడ వెళ్తుంది కాబట్టి అది 26 సర్వే కూడా బఫర్ జోన్లో వస్తుంది అంటూ కూడా చెప్పినటువంటి ఉద్దేశం. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇది మనం ఇక్కడ నిలబడ్డ ప్లేస్, ఇది 27 సర్వే నెంబర్. అయితే ఈ యొక్క నాలా ఎక్కడి నుంచి వస్తుంది, ఇది గంగారం నుండి వచ్చేటటువంటి నాలా విడుతు చూసుకోవచ్చు ఒకసారి ఎంత ప్రవహిస్తుంది. ఇది గంగారం నుండి అధిక మొత్తాదులో ఇది యొక్క ప్రవాహం ఉంటుంది. ఇక్కడ పక్కలే అదే శ్మశాన వాటిక అండ్ బిఎస్ఎన్ఎల్ అక్కడ వెనకాల కనబడుతుంది. ఈ సర్వే నెంబర్లో ఉండేటటువంటి ఈ సర్వే నెంబర్లో అయితే బిఎస్ఎన్ఎల్ ఉంటుంది, శ్మశాన వాటిక ఉంటుంది. ఈ యొక్క నాలా ఇప్పుడు మనం ఏదైతే ఈ నాలా చూస్తున్నామో ఈ నాలా కూడా సర్వే నెంబర్ 27లో సగం నాలా వస్తుంది, సగం మళ్ళీ అక్కడ డివైడ్. ఇప్పుడు ఆ బిల్డింగ్ చూస్తున్నాం మనం, విజువల్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ చెప్పిన ప్రకారం చూస్తే నాలా ఇక్కడ మనకు పూర్తిగా కనిపిస్తుంది, గంగారం సంబంధించిన నాలా. అయితే దాని పక్కన బఫర్ జోన్ ఉంటుంది, బఫర్ జోన్ తర్వాత ఎఫ్టీఎల్ కూడా పెట్టవచ్చు, ఎందుకంటే ఇది చాలా పెద్ద నాలా కాబట్టి ఒకవేళ వర్షం పడి ఎక్కువ ప్రవాహం ఉంటే ఈ గోడకు సంబంధించి కూడా గోడ పలిగిపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ నాలానే పూర్తిగా ఆనుకొని ఒక గోడ కట్టిన పరిస్థితి కూడా మనం చాలా విజువల్స్లో ప్రవీణ్ చాలా క్లియర్గా చూపిస్తున్నారు. అంటే ఇలా లోపల నుంచిన వారికి ఒక నాలా కనిపించకుండా చాలా పెద్ద నిర్మాణం యొక్క గోడను కూడా నిర్మించి ఈ యొక్క నాలాకు దీనికి సంబంధం లేనట్టుగా పూర్తిగా ఇక్కడ ఒక స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చాలా క్లియర్గా మనకు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా ప్రవీణ్ చెప్తున్నాడు, మనం పూర్తిగా విందాం ఒకసారి. ఆ బిల్డింగ్లో కూడా సగం వస్తుంది. అంటే దీన్ని ఎలా ఆ గోడ చూడు హైట్ పెంచి ఈ విధమైన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలకు మొత్తంగా కూడా తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి యొక్క నాల అయితే చూడొచ్చు, నాల ఎక్కడ పోతుందో మనం ఒకసారి కరెక్ట్గా నాలను చూసుకుంటే కనుక అక్కడ లోపల చూసుకోవచ్చు. మన కెమెరామ్యాన్ విజువల్లో క్లియర్గా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నాల ఎలా పోతుందో చూడొచ్చు. అది అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు, ఆ యొక్క బ్రిడ్జ్ లాగా కట్టేసి దానికి శాశ్వతంగా అక్కడ ఎవరికి కనబడకుండా రేకులను ఏ విధంగా అడ్డం పెట్టారో చూసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బ్రిడ్జ్ టైపు అంటే నాలా పైన ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి తనకు రోడ్డు ఉందంటూ కూడా పూర్తిగా క్లెయిమ్ చేసి దీనికి పర్మిషన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే నాలా పైన ఎక్కడ కూడా ఇలాంటి కట్టడాలు మాత్రం కట్టొద్దు, అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక రేకులను కూడా ఎవరికి కనిపించకుండా పూర్తిగా ఒక స్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇందులో తనకు రోడ్డు ఉందంటూ కూడా ఇప్పటికీ అతను జనసేనకు సంబంధించిన ప్రేమ్ కుమార్ ఇప్పటికీ క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడ ఈ రెండు నుంచి నాల వెళ్ళాలి, ఈ ప్రవహిస్తున్న నాల ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ లాగా ఉంది కాబట్టి ఈ రెండు గుండా ఇక్కడ వెళ్ళాలి. ఆయన ఏదైతే రోడ్ వేసాడో అక్కడ వెళ్ళాలి. అయితే ఈయన ప్లాన్తో ఇంకా లోపల ఏం చేశాడంటే ఇక్కడ ప్యాక్ చేసేసాడు, ఇక్కడ ప్యాక్ చేసేసి ఓన్లీ ఇక్కడ నుండి పోతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది ఈట ఓపెన్ ఉంది అనుకోండి, ఈ రేకులు ఏవైతే పెట్టాడు చూడండి, ఈ రేకులు గిట మొత్తం అక్కడ వచ్చేటోళ్ళకి కనబడకుండా ఈ రేకులు అడ్డం పెట్టాడు. దీనిపైన రేకులు అడ్డం పెట్టేసి ఈ రేకులు వెనకాల రోడ్ ఉంటుంది, ఆ రోడ్డు ఈ దానికి ప్యాక్ చేశారు. అంటే ఈయన పర్మిషన్ తీసుకునేటప్పుడు అధికారులు ఏం చేశారంటే ఫీల్డ్ విజిట్ చేయాలి, ఫీల్డ్ విజిట్ చేయాలి. మొత్తంగా ఇటువంటివి చిన్న చిన్న చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ కూలినప్పుడు ఇప్పుడు ఇది ఒకవేళ ఓపెన్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇప్పుడు 100 మీటర్స్ ఉంది, ఇది మొత్తంగా 100 మీటర్స్లో లోపల ఏమైనా చెత్త చెదారం ఏమైనా ఇరుక్కున్నా లేకుంటే ఎవరైనా మిస్ అయినా అప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇది అవుతుంది. ఇక్కడ గిట్ట గ్యాంబ్లింగ్, ఇది పూర్తిగా గ్యాంబ్లింగ్. అయితే ఇక్కడ మాత్రం దీన్ని చూపించే తనకు రోడ్డు ఉందని చెప్పి కూడా 5 అంతస్తుల భవనం కట్టడము దీనికి సంబంధించి అధికారుల తప్పిదం అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇంకా దీనికి కబ్జాకు సంబంధించి పూర్తిగా ఇంకా ప్రవీణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తం ఒకసారి మళ్ళీ చూద్దాం దాన్ని. ఆ విధంగా రేకులను అడ్డం పెట్టేసి దానిపైన మొత్తంగా పర్మనెంట్ ప్లేస్ వేశారు. అంటే నాలాల పైన ఎలాంటి కాంక్రీట్కి సంబంధించినటువంటి శాశ్వతమైన రోడ్లు కానీ నిర్మించవద్దు. అయితే ఇది ఎన్ఓసి ఎవరిచ్చారు? ఇది అంటే రాజకీయ నాయకుల అండదండతో చేస్తున్నటువంటి పనికి అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక నాలా ఎంత ఎఫెక్టెడ్గా ఉంటుంది. దీనిపైన రాజ్ న్యూస్ కూడా అయితే సంబంధిత అధికారులను కూడా అయితే ప్రశ్నించింది, అధికారులు కూడా స్పందించారు. దీనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ స్పందించారు. అయితే ఇక ఇరిగేషన్ అండ్ ఎంఆర్ఓ ఇద్దరు కూడా, రెవెన్యూ శాఖ ఇద్దరు కూడా సంయుక్తంగా దీనిపైన ఒక అయితే ఇన్స్పెక్షన్ నిర్వహిస్తాం. ఇన్స్పెక్షన్ నిర్వహించిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా ఒకవేళ ఇది బఫర్ జోన్లో కనుక ఉంటే దానిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఏరియా మొత్తంగా చూసుకుంటే 2225.770 మీటర్లు. అయితే
206.2 మీటర్ల మేర ఈ నాలా ఎఫెక్టెడ్ చూసుకోవచ్చు. 206 మీటర్ల మేర ఇది నాలా ఎఫెక్టెడ్ ఉంటుంది. అంటే ఎన్ని మీటర్లు ఉంటుంది చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ నాలా ఎంత అయింది చూసుకోవచ్చు. అంటే కొంతమంది ఎప్పుడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ మట్టి వేసుకుంటూ పోయేసి ఈ నాలను మొత్తం ఆక్రమణకు గురి చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎఫెక్టెడ్ అయితే 206 మీటర్ల మేర నాలా ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అలాగే 149.2 మీటర్ల మేర బఫర్ జోన్ ఉంటుంది. అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క వాల్ ఎక్కడైతే కనబడుతుందో, ఈ యొక్క గోడ ఎక్కడైతే కనబడుతుందో, ఈ గోడ దగ్గర నుండి 149 మీటర్లు ఉండాలి. 149 మీటర్లు బఫర్ జోన్. అంటే చూసుకోవచ్చు ఆ బిల్డింగ్కి ఆ గోడకి ఎంత దగ్గరలో ఉంది. అయితే ఇది ఖచ్చితంగా 149 మీటర్లు లేదు అంటూ కూడా అయితే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు అన్నింటికీ కూడా ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా రాజూస్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఏమున్నా కానీ రాజూస్ ముందుంటుంది. దీనిపైన అధికారులు కూడా స్పందించాలి. ఎంఆర్ఓ స్పందించారు. ఖచ్చితంగా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూసుకోవచ్చు నాలాను అంటే 149 మీటర్ల బఫర్ జోన్ ఉండాలి. బఫర్ జోన్ అసలే ఇప్పుడు కనబడతలేదు. అది చూసుకోవచ్చు. పైన ఇంకో నిర్మాణం చేపట్టారు. ఈ కింది నుంచి ఏదైతే ఉందో అది ప్రభుత్వం నిర్మించింది. అయితే పైన ఇంకొక అడ్డుకట్టు వేసేసి ఈ విధంగా మొత్తంగా పబ్లిక్ని మోసం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజకీయ నాయకుల అండదండలతో ఇలాంటి అక్రమార్జనకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు. ఇది గంగారం నుండి వచ్చేటటువంటి నాలా చాలా ఎఫెక్టెడ్గా ఉంటుంది. చాలా వేగంగా ప్రవహిస్తుంది. అయితే ఈ విధంగా అక్రమ చూసుకోవచ్చు. అక్కడ ఆ విధంగా అడ్డుకట్టిన నిర్మాణాలు ఉండడం వలన ఒకవేళ వాటర్ ఎక్కువగా వస్తే ఇక్కడ ఈ ఇండ్లు చూడవచ్చు. కాలనీలో చూసుకోవచ్చు. కాలనీ మొత్తం కూడా ఈ ఇండ్లన్నీ కూడా ఎఫెక్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఆపడం వలన ఆ యొక్క పర్మనెంట్ ఇదైనప్పుడు లోపల ఏదైనా అయితే చెత్త కానీ ఏదైనా తడితే కూడా అక్కడి నుంచి ఎలా తీయాలి? ఆ విధంగా అక్రమంగా అయితే ఇష్టారాజానుసారంగా పర్మనెంట్ కడితే ఏ విధంగా తీస్తారు? ఈ కాలనీ మొత్తం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా కాలనీ వాసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఏది ఏమైనా ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా స్పందిస్తున్నారు. అధికారులు అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఈ నాలా యొక్క బఫర్ జోన్ ఎంత ఉంది, ఇది ఏ సర్వే నెంబర్లో వస్తుంది, ఇదంతా కూడా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూస్తే మాత్రం ప్రవీణ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పూర్తిగా ఈ యొక్క 5 అంతస్తుల భవనం కట్టి రోడ్డు లేకుండా రోడ్డు ఉన్నట్టుగా పూర్తిగా అనేక నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు ఒక్కొక్క ఫ్లాట్ కూడా అమ్మడానికి ఈ యొక్క ప్రేమ్ కుమార్ సిద్ధమయ్యాడంటే ఇంత పెద్ద ఎత్తున చేతులు మారాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా మనం ఇక్కడ ఒక పాత స్ట్రక్చరు ఇప్పుడు కొత్తగా ఉన్న స్ట్రక్చర్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పాతదానికి నాలా చూడు ఎంత క్లియర్గా ఉంది. బిల్డింగ్ ఎక్కడ ఉంది ఒక నాలాకు సంబంధించి అంటే అప్పటికి బిల్డింగ్ కట్టినప్పుడు ఇంకా అతనికి రోడ్డు కూడా లేని పరిస్థితి చూస్తున్నాము. కానీ ఇప్పుడు మాత్రము బిల్డింగ్స్ కట్టిన దాని తర్వాత అక్రమంగా పర్మిషన్ తీసుకొచ్చి ఒక రోడ్డు నిర్మించిన ఫోటో చూస్తున్నాం. అంటే పాతగా ఉన్నప్పుడు యొక్క ఫోటో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాలాను ఆక్రమించి రోడ్డు నిర్మించిన యొక్క పూర్తిగా యొక్క ఫోటోను చూస్తే ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క అధికారులకు సంబంధించి చేతులు మారాయి. ఎన్ని కోట్లాది రూపాయలు అధికారులు ముడుపులు తీసుకొని ఒక పర్మిషన్ ఇచ్చారు అనేది స్థానికులే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మాత్రము ఇదే నాలా పెద్ద ఎత్తున పొంగి పొర్లితే మాత్రం ఈ కాలనీలో పూర్తిగా దీనికి సంబంధించి కూడా మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీని పక్కనే శిల్పాలు లేవట్ ఉంది. ఆ శిల్పాలు లేవట్లో కూడా గతంలో కూడా చూసినట్లయితే ఒక చిన్న వాన పడితే చాలు అందులో ఇళ్లలోకి పూర్తిగా ఈ యొక్క నీళ్లు వెళ్ళిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కబ్జాలు చేయడం వల్లనే ఈ యొక్క నాలాలో యొక్క నీళ్లు ప్రవాహం ఆగిపోయి ఆ నీళ్లు ప్రవాహం పూర్తిగా ఇళ్లలోకి వెళ్ళి కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉన్నారు. అంతేకాకుండా ఒక నాలాలో కొట్టుకుపోయి చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇంత జరుగుతున్న హైడ్రా మాత్రము నాలాలను కబ్జా చేసే తాము ఊరుకోమని చెప్పి కూడా ప్రధానంగా ఎవరైతే పేదలు ఉంటారో వారిపైనే వారి ప్రతాపం చూపుతున్నారు. ఇలాంటి ప్రేమ్ కుమార్ సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చాలా క్లియర్గా అన్ని ఎవిడెన్స్తో సహా అన్నీ చూపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి సంబంధించి కూడా ప్రజలు ప్రశ్నగా పూర్తిగా హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి హైడ్రా ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా మనం చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి కబ్జా జరిగిందో చెప్పండి ప్రవీణ్ గారు. ఎస్, అయితే దీన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. పాతగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అక్కడే ఉన్నాయి.
అవును. అయితే ఇక్కడ ఎంత ఓపెన్ గా కనబడుతుంది, ఈ నాల ఎంత ఎఫెక్టెడ్ గా అప్పుడు క్లియర్ గా వెళ్ళిపోయాయి వాటర్. అయితే ఈ యొక్క రోడ్ లేకపోతే ఈయనకు పర్మిషన్ రాదు. అవును. రోడ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. అక్కడ కూడా ఏంటంటే నాలాయన్ రోడే చూపించారు, ఇది మొత్తంగా కూడా మొత్తం ప్యాక్ చేశారు. ఇప్పుడు ఇట్లా తయారైంది ఈ విధంగా. ఇది గేట్ ఇక్కడ నుంచి పోవాలి. ఇక్కడ 30 feet మొత్తం పర్మనెంట్గా వేశారు. పోనీ ఏదన్నా ఇదండి, ఈ విషయంలో మనం ఎంఆర్ఓని సంప్రదించాం. ఎంఆర్ఓని సంప్రదిస్తే ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే అయితే గతంలో తీశారు, ఇది గతంలో ఒకసారి వేశాడు. గతంలో ఒకసారి వేస్తే అధికారులు వచ్చేసి జిహెచ్ఎంసీ అధికారులకు కాలనీ వారసులు ఇచ్చేసేస్తే దాన్ని కూలగొట్టేశారు. కూలగొట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఇచ్చాడని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని ఇది సేమ్ ఆన్ ద రికార్డ్ ఎంఆర్ఓ అని చెప్పినటువంటి ఆన్ ద రికార్డ్, రాజ్ న్యూస్ తో చెప్పినటువంటి ఆన్ ద రికార్డ్ ఏంటంటే ఆఫ్ ద రికార్డ్గా ఆన్ ద రికార్డ్గా రెండు కూడా చెప్పిన ఏంటంటే ఆయన ఎంఆర్ఓతోని ఏదో నర్వనింగ్కి వేసుకుంటారు అని. అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే అధికారులకు ముడుపులు ఇస్తున్నాడు. ముడుపులు ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ జరిగేది వేరే, పత్రాల పైన అన్నీ ఓకే ఉన్నాయి, పత్రాల పైన అన్నీ ఓకే ఉన్నాయి. అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ చేయకుండా ఇంత ఈ నాలని ఇది చేస్తే ఇప్పుడు ఎంత ఎఫెక్టెడ్ పడితే దీని వెనకాల కాలనీ కూడా చూపించాం మనం ఇంతవరకు. ఆ కాలనీ మొత్తం టోటల్గా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారులు విజిట్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి మొత్తంగా ఇక 30 feet రోడ్ ఇది. ఓకే, 30 feet రోడ్ ఇది. నాలా పైన 30 feet రోడ్ కట్టాడంటే మనం ఈయన ఎంత పలుకుబడి ఉంటేనే ఇంత నాలను కబ్జా చేసి 30 feet రోడ్ కట్టారంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే అంతేకాకుండా మన ప్రవీణ్ మరోవైపు అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి మరి అక్కడ దీనికి సంబంధించిన పూర్తిగా ప్రశ్నిస్తుంటే అంటే మొత్తం కవర్ చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అతని పైన దాడి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మనము చూడొచ్చు. అది ఎవరు వచ్చారు? మీరు నేను ఎవరు? మీరెవరు? ఎంతకి మీరెవరు? మీ ఐడి కార్డు మీరెవరు? మీరు ఎట్లా లోపలికి ఎట్లా వస్తారు మీరు? నేను మిమ్మల్ని బయట మిమ్మల్ని ఆపలేదు. నేను మిమ్మల్ని బయట ఆపలేదు. తీసుకున్నారు ఇదంతా. మీరు లోపలికి వచ్చి ఎందుకు తీశారు? నేను ఎవరు కాదండి. నేను ఎవరు అంటే మీరెవరు? ఎంతకి చెప్తున్నాను కదా. మీరు ఎవరు? ఎవరు మీరు? లోపలికి ఎందుకు వస్తున్నారు? నేను ఎవరైనా కావచ్చు అండి. ఎందుకు వస్తున్నారు? మీరు బిల్డింగ్ ఎందుకు చూసుకోవచ్చు. ఇది దౌర్జన్యం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక రాజకీయ నాయకుల అండదండతో మొత్తంగా ఈ యొక్క నాలను ఆక్రమించి చూసుకోవచ్చు. రోడ్డు ఎట్లా ఉందో మొత్తంగా ఇక్కడ లోపల పోతుంటే ఈయన ఎవరో తెలియదంట మన పైకి మొత్తంగా కూడా దాడి చేయడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. నేను దాడి చేయలేదు. ఎవరు మీరు? నేను దాడి చేయలేదు. మీ మీద ఎవరు? మీరెవరు అంటే మీరు లోపలికి ఎందుకు? ఏంది రెస్పాన్సిబుల్? ఎట్లా అడుగుతున్నారు? మీరు ఎవరు? వాచ్మెన్. మీరు వాచ్మెన్ ఏంది మరి? వాచ్మెన్ ఏంది? గోడ తీస్తే నీకేమైంది? గోడ తీస్తే ఎందుకు వచ్చారు మీరు? అంటున్నా నేను. వాచ్మెన్ నాదెందుకు వీడియో తీశారు? నా వీడియో తీయాల్సిన అవసరం ఏముంది? మీరు వాచ్మెన్ గా తీశారు. మీరు బిల్డింగ్ లోపలికి దానికి మీ వాళ్ళు చెప్తారు కదా అవుతాం. అది ఎవరు అడుగుతారు కదా మమ్మల్ని. ఏమని అడుగుతారు? మీరు ఏంది మరి దోస్తున్నారు ఏంది? మీరు ఎట్లా వస్తారు? మీరు ఖచ్చితంగా దీన్ని అధికారులు ఖచ్చితంగా దీన్ని ఇచ్చేయాలి. ఈయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఈయన అసలు వాచ్మెనే కాదు. ఈయన వాచ్మెనే కాదు. వాచ్మెన్ ఈయన. అయితే వాచ్మెన్ మనకు అడుగుతున్న ఐడి కార్డు ఈయన ఏ రూల్ ప్రకారం అడుగుతుంది? ఈ వాచ్మెన్ అనేది ఏంది? ప్రూఫ్ ఏంది? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది వాచ్మెన్ అని? మీరు వాచ్మెన్ ప్రూఫ్ ఏముంటది? మరి రిపోర్టర్ అని నేను చెప్తున్నాను కదా. నేను అదే అడిగాను మిమ్మల్ని. మీరు అదే అన్నారుగా. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. అక్రమార్జనలకు పాల్పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఎలా నిర్మాణాలు ఎట్లా చేపడుతున్నారు చూసుకోవచ్చు. ఈ గేట్ చూడవచ్చు. ఇది మొత్తంగా కూడా మోరీ పైన ఏ విధంగా నిర్మించారు చూసుకోవచ్చు. ఇది యొక్క మెయిన్ రోడ్. ఇది రోడ్డు ఈ యొక్క పర్మనెంట్ కాంక్రీట్ వేసినటువంటి ఈ రోడ్డు ఇది ప్రేమ్కు చెందినటువంటి అయితే కూకట్పల్లి నియోజకవర్గం నుండి అయితే జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసి ఇప్పటికీ కూడా ఆయా రాజకీయ నాయకులను అధికారులు అందడంతో మొత్తంగా కూడా ఈ యొక్క మొత్తం అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అంటూ మనం వీడియో తీస్తుంటే రాజ్ న్యూస్ రిపోర్టర్ల పైన కూడా దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఖచ్చితంగా దీన్ని చేయాలి. చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఎలా నిర్మాణం చూడవచ్చు. ఈ నిర్మాణం చూడవచ్చు. ఇది అక్రమంగా కట్టేదాన్ని ఈ యొక్క విజువల్ తీస్తున్నప్పుడు చూసుకోవచ్చు. ఏ విధంగా చేస్తున్నారు? మీరు ఏ విధంగా మమ్మల్ని అడ్డగిస్తారు? ఏ విధంగా మీకేమైనా ఉన్నాయా? మనం చూస్తున్నాం కదా, ఒక వీడియోకి సంబంధించి పూర్తిగా అక్రమ నిర్మాణాలను ఎలా చేశారు దానికి సంబంధించిన పూర్తిగా అతను
మన ప్రవీణ్ రిపోర్టరు అక్కడ వెళ్ళి కవర్ చేస్తుంటే వారు వచ్చి దౌర్జన్యంగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అతనిపైన దాడి కూడా దిగడంతో, అతను ఎదురు తిరగడంతో అతను ఒక్కసారిగా భయపడ్డాడు. అంటే వీరు ఒకవేళ భయపడకపోతే దాడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వీరికి రాజకీయ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. అంటే ఇంత కబ్జా జరుగుతున్నా మన రిపోర్టర్ వెళ్ళి కబ్జాకు సంబంధించి వార్తను కవర్ చేస్తుంటే ఈ యొక్క గూండాలకు సంబంధించిన వ్యక్తులు ఇలా దౌర్జన్యం చేయడము అసలు వీరికి ఏం అవసరం ఉంది? అతను వెళ్ళి కబ్జాకు సంబంధించిన న్యూస్ కవర్ చేస్తే అసలు ఇతను ఎవరు అసలు వచ్చి అడగడానికి ఇతనికి ఏం హక్కు ఉంది, అసలు ఈయన ఎవరు అనే దానిపైన కూడా ప్రశ్నించిన అతను ఎక్కడా కూడా సమాధానం చెప్పలేట్లేదు. అంటే ప్రేమ్ కుమార్ సంబంధించిన ఈ యొక్క గూండాలుగా కనిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. వారి యొక్క సంబంధించి అసలు వారి పేరు చెప్పడం లేదు. అసలు మీరు ఎవరు అంటే ఇక్కడ వాచ్మెన్ చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈయన వాచ్మెనా కాదా మీరు చెప్పండి. ఈయన వాచ్మెన్ కాదు, వాచ్మెన్ అక్కడ ఉన్నాడు, మనతో పాటు వచ్చాడు, మేము ఇక్కడ కవర్ చేస్తుంటే మనతో పాటు నిలబడ్డాడు వాచ్మెన్. అయితే ఈయన లోపలికించి వచ్చాడు. లోపలికించి వస్తే ఇక్కడ గేట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఏదైతే గేట్ చూస్తున్నామో ఆ గేట్ దగ్గర నుంచి నాలా వస్తుంది. నాలా వస్తే యాక్చువల్ ఇది ఏంటంటే ఆ నాలకు ఎంత ఉంది అనేది గేట్ దగ్గర నుంచి కనబడుతుంటుంది. గోడ లేపాడు కాబట్టి అది ఎన్ని ఫీట్లు ఉంది, ఆ బిల్డింగ్ ఎన్ని ఫీట్లు ఉంది అనేది ఇక్కడ నుంచి చూస్తుంటే ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చి మనపైనే ఆయన వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎవరు అని నాకే క్వశ్చన్ చేస్తున్నారు. నా చేతిలో దర్జాగా లోగో ఉంది, రాజ్ న్యూస్ లోగో ఉంది, ఐడి కార్డు కూడా ఆయనకు చూపెట్టాను. ఐడి కార్డు చూపెట్టిన తర్వాత ఆయన తర్వాత తడబడుతూ నేను ఈ దర్జాకు దిగుతున్నారు, ఈ విధంగా గూండాల రాజ్యం చెలాయిస్తున్నారని చెప్పే వరకు ఆయన నేను ఎవరో అంటున్నాడు, వాచ్మెన్ అంటున్నాడు. ఆయన వాచ్మెన్ కాదు, అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్, ఆయన మనిషి. అంటే స్థానికులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎవరన్నా ఇక్కడ పోతే అట్లాంటి దౌర్జన్యాలు చేస్తారంట. అటువంటి దౌర్జన్యాలు చేసేసి అక్కడ ఏది గిట మాకు అక్కడ ఎవరి గిట రాకుండా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడతారంటూ కూడా స్థానికుల నుంచి తెలుస్తున్నది. మరి మమ్మల్ని అడ్డుకోవాలని మీకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్తారండి? మీరు బిల్డింగ్ అన్నారు, బిల్డింగ్ లోపలికి ఎట్లా వస్తారు? మీరు ఎట్లా వస్తారండి? మీరు బిల్డింగ్ లోపలికి ఎట్లా వస్తారు? మీరు బిల్డింగ్ లోపల కాదు కదా, గేట్ కదా. ఏది గేటు? ఇది గేట్ కదా, ఇది గోడ, ఈ గోడ కదా. మీరు బిల్డింగ్ లోపల రావద్దని చెప్పిన మిమ్మల్ని. సరే దీనికి ఆన్సర్ చెప్పండి. ఈ గోడ ఎట్లా లేచింది? ఎక్కడిది ఇది? ఈ గోడ మరి అదే కదా, మీరెందుకు వచ్చారు? మీరెందుకు? అదండి, ఈ గోడకు నీకేం సంబంధం? మొత్తంగా వాచ్మెన్ కాదు, వాచ్మెన్ అంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దర్జాగా చూసుకోవచ్చు. ఎవరు చెప్పారు మీకు లోపలికి రావద్దని? ఎవరు చెప్పారు మీకు లోపలికి? మళ్ళీ మాట్లాడుతుంటారు. ఎవరు చెప్పాలి? నా యొక్క డ్యూటీకి, నా దానికి, నా విధులకు ఆటంకం కలిగించొద్దు. మీ పైన కేసు అయితే తెలుసా? నా ఉద్యోగం పోతే నేనేం చేయాలి సార్? నన్ను ఫీజు అయితే నేను మరి నా పైన మీరు ఇచ్చేయదు తెలుసా? నేను కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో. ఇది దౌర్జన్యం ఎలా వస్తున్నాడు అండి, చూసుకోవచ్చు. ఈ యొక్క గోడని ఎంత పైకి లేపారు చూసుకోవచ్చు. అయితే ఆ యొక్క తీస్తున్నటువంటి దానికి వచ్చేసి మన పైన గిట్ట ఏం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా పర్మనెంట్ కట్టడాలు. అయితే దీని కింద నాలా ఉంది. ఇక్కడ గిట్ట ఒకటి చూసుకోవచ్చు. ఇక్కడ రెండుగా డివైడ్ చేస్తారు. ఇక్కడ రెండుగా డివైడ్ చేసేసి అక్కడ సైడ్ నుండి ఆపేసి ఇక్కడ మలిపేసి ఈ రోడ్ని చూడొచ్చు. ఇది పర్మనెంట్ వేశారు. ఒక గతంలో మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కలిసి ఈ రోడ్ని తోవేశారు. అయినా ఇదే రోడ్ని చూపిస్తూ ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు. ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారు. చూసుకోవచ్చు ఎలాంటి కట్టడాలను కట్టారు. ఇది పర్మనెంట్గా ఈ నాలా పైన అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ కూడా అదే జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన అధికారులను కూడా ప్రశ్నిస్తాం. ఇప్పటికే ఎంఆర్ఓ స్పందించారు. ఎంఆర్ఓ కూడా దీనిపైన యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. రాజకీయ నాయకుల అండదండలతో ఈ విధంగా రెచ్చిపోతున్నటువంటి వాళ్ళని చూసుకోవచ్చు. ఇదంతా కూడా నాలా. ఈ నాలా పైనే ఈ యొక్క రోడ్ని చూపించే పర్మిషన్ తీసుకున్నాం. అంటే పర్మిషన్లు ఒకలాగా మొత్తంగా కూడా చూసుకుంటే కనుక పేపర్లు ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ నిర్మించేది ఒకలాగా ఉంది. దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టే సమస్యనే లేదు. రాజ్ న్యూస్ ఖచ్చితంగా పోరాడుతుంది. దీనిపైన ఇప్పటికే ఎంఆర్ఓ స్పందించారు. జిహెచ్ఎంసీ కమిషనర్కు కూడా స్పందిస్తాం. కమిషనర్ కూడా రావాలి, వచ్చేసి నాలా పైన కట్టినటువంటి అక్రమ నిర్మాణాలని తొలగించే వరకు కూడా వదిలిపెట్టే సమస్యను లేదు. చూసుకోవచ్చు ఎలాగ దర్జాగా కట్టినటువంటి నిర్మాణాన్ని చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. ప్రవీణ్ అక్కడ వెళ్ళి కవర్ చేయడానికి వెళ్తే వారి మనుషులు ఎలా దౌర్జన్యం చేస్తున్నారో, ప్రేమ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఇలాంటి తన కొంతమంది అనుచరులను పెట్టుకొని ఎవరైతే అక్కడ మీడియా వెళ్ళి అతను చేసిన అరాచకాలను కవర్ చేయడానికి వెళ్తే వారిపైన దౌర్జన్యం కూడా దిగిన పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు జనసేన సంబంధించిన అధ్యక్షుడుతో ఫోటో కూడా దిగాడు.
దిగిన నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వకు సంబంధించిన భూములు కబ్జా చేయొద్దు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి కోట్లాది రూపాయలు సంపాదించొద్దు అని చెప్పి కూడా చాలాసార్లు కూడా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాంటి యొక్క మాటలను పట్టించుకోకుండా కుక్కడపల్లి నుంచి కూడా పోటీ చేశాడు, దాని తర్వాత ఓడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేయొద్దని చెప్తే నేను ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి బిల్డింగ్ కడతానని చెప్పి నిరూపించుకుంటా అని చెప్పి మాత్రం ప్రధానంగా యొక్క ప్రేమ్ కుమార్ ఇక్కడ మనం చూస్తే చాలా అర్థమవుతుంది. అయితే దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. స్థానిక కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే వెంటనే ఈ యొక్క నాలను పూర్తిగా అతను కబ్జా చేశారు, దాన్ని కూలగొట్టాలి, దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు స్పందించాలి అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు ఇంత జరుగుతున్నా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలను ప్రభుత్వ అధికారులు కాపాడాలి, అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రభుత్వ అధికారులే కాపాడాలి. ఆ ప్రభుత్వం సంబంధించిన అధికారులకు జీతాలు మాత్రం ప్రజల నుంచి వెళ్ళాలి, కానీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులను ఎందుకు కాపాడలేకపోతున్నారు అంటే ఇంత పెద్ద ఘోరం జరిగినా కూడా దీనికి సంబంధించి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ విపత్తు జరిగితే ఇక్కడ 5 అంతస్తుల బిల్డింగ్లో ఎంతమంది నివసిస్తున్నారో వారి ప్రాణాలన్నీ కూడా వారికి గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ఈ యొక్క రాజ్ న్యూస్ మాత్రము ఈ యొక్క నాలాను పూర్తిగా రోడ్ ఏదైతే వేశారో అక్రమంగా దాన్ని తొలగించేంత వరకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్కడైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారో వాటి ఒక్కొక్కటి కూడా ఆధారాలన్నీ కూడా తీసుకొని ప్రతిరోజు ఒక ఎపిసోడ్ ద్వారా దీనికి సంబంధించి ప్లే చేస్తాము. మరోవైపు ఇప్పటికీ అధికారులను కూడా ప్రశ్నిస్తే దీనికి సంబంధించి వెరిఫై చేసి వారికి నోటీసులు కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇంకా ఈ యొక్క కబ్జాకు సంబంధించిన పూర్తిగా మీ వద్ద ఇంకా ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ప్రవీణ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పండి ఇక్కడ. ఎస్, అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈయన రాజకీయ పలుకుబడితోని అధికారులను కూడా మభ్యపెడుతూ అధికారులను అక్కడ ఇది క్లియర్గా ఇంత మంచి క్లియర్గా కనబడుతున్నా కూడా ఈ ఓపెన్ నాలని ఈ విధంగా కబ్జా చేసి ఇంత క్లియర్గా కనబడుతున్నా కూడా ఓ రాజకీయ నాయకుల అండదండతోని ఇదంతా కొనసాగుతుంది. అక్కడ మొత్తంగా చూసుకోవచ్చు. ఇది ఇంత పెద్ద అన్యాయాన్ని అయితే హైడ్రా కూడా చెప్తుంది. ఓపెన్ నాళాలు ఎక్కడ ఉన్నా దాని నాళాలను కబ్జా చేసినా అయితే చిన్నపాటి వర్షం పడ్డ హైదరాబాద్ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. చిన్నపాటి వర్షం పడ్డ కూడా మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి, ఎక్కడికక్కడ మాన్యువల్స్ ఓపెన్ అవుతుంటాయి. అవన్నీ కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొద్దిగా మేలు అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇట్లా పోతలేదు. ఇలాంటి రాజకీయ నాయకుల అండదండతోని పేపర్లు ఒకలాగుంటాయి, ఇక్కడ నిర్మాణం ఒకలాగుంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఈ దాని వల్లనే అక్కడ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈ రోడ్ ఎట్లా చేసాడు గురించి చూపించాం మన దీనికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రవీణ్ అక్కడ రోడ్డుకు సంబంధించి ఎలా వేశారు దానికి సంబంధించి కూడా అక్కడ వెళ్ళి పూర్తిగా కవర్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన చందానగర్ సర్వే నెంబర్ 27లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణం నాలపైన రోడ్డును ఎలా వేసారు చూసవచ్చు. ఇది గంగారం నాల. ఇక్కడ విజువల్స్తో చూపిస్తున్నట్టు గంగారం నుంచి వస్తూ ఇది ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి నాల. అయితే దీనికి చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఇంకొద్దిగా ఈ నాల అని చూద్దాం. పైపులు ఉంటాయి ఇక్కడ. ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు కింద ఆనుకొని 2 పైపులు ఉన్నాయి. ఆ 2 పైపుల నుండి ఈ నాలా రావాలి. యాక్చువల్ ఇది మెయిన్ రోడ్. ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది ఇప్పుడు చందానగర్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చేటటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్ ఇక్కడ చూస్తున్నాం. ఈ వాహనాలన్నీ ఏవైతే వస్తూ పోతూ ఉన్నాయో ఇక్కడ చందానగర్ పిఎస్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వాహనాలు ఇది మెయిన్ రోడ్ కొరకు ఇక్కడ మధ్యలో 2 పైపులను వేశారు. ఇది ఆ చందానగర్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఎట్లయితే వస్తున్నాయో ఇది చందానగర్ నుండి వస్తున్నటువంటి క్రమం. దీన్ని చూస్తే ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ కింద నుంచి ఈ యొక్క పైపులను వేశారు. 2 పైపులను వేసేసి ఈ యొక్క మోరి నాల పోవడానికి. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు నాల ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుంటున్నాం. ఆ నాల అక్కడ వెళ్తుంది. అంటే ఇక్కడ నుండి ఈ నాల వస్తుంది చూసుకోవచ్చు. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ఇప్పుడు ఇదంతా స్ట్రైట్గా చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ గేట్ కనబడుతుందా ఇప్పుడు ఆ యొక్క గేట్ దగ్గర అక్కడ నుంచి టర్న్ తీసుకుంటుంది. అక్కడ ఏదైతే ఆ యొక్క గోడ కనిపిస్తుంది కదా ఆ వాల్ ఆ యొక్క గుడిసెల వెనక సైడ్ నుంచి ఆ చెట్లు ఉన్నాయి చూడండి. ఆ చెట్ల దగ్గర నుండి ఈ యొక్క అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతుంది. ఇక్కడ తిరిగి దాని కిందకించి వస్తుంది. ఇప్పుడు ఆ గేట్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇక్కడ సైడ్ వెళ్ళాలి నాల. ఇదంతా కూడా నాల మీద కాంక్రీట్ వేశారు. గతంలో దీన్ని తొలగించారు. అయినా ఇప్పుడు ఇలాంటి పర్మనెంట్
ఈ రోడ్డు చూపించి అయితే పర్మిషన్ల కొరకు దేని కొరకు కానీ ఇదైతే పర్మనెంట్గా నిర్మించినటువంటి ఇది చూసుకోవచ్చు, మొత్తంగా చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కిందికేంచి ఈ యొక్క నాలా వస్తుంది కాబట్టి దీనిపైన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అయితే అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తామంటూ కూడా అయితే ఎంఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా అక్కడ రోడ్డును ఎలా ఆక్రమించి కట్టడం ప్రవీణ్ మనకు చాలా క్లియర్గా మనకు చూపించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే నెక్స్ట్ మాత్రం ప్రవీణ్ మనం ఇక్కడ ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ అధికారం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి వద్దకు వెళ్ళాలి. అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు? మీరు రండి, ఫీల్డ్ విజిట్ చేద్దాము. రాజ్ న్యూస్ కూడా మీతో ఉంటుంది. అక్కడ కంపల్సరీగా ఫీల్డ్ విజిట్ చేసి అసలు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు ఆ పర్మిషన్ నిజంగానే ఇచ్చారా లేకపోతే అతను నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఒక రోడ్డు వేశారని దానిపైన కూడా మనకు ఒక క్లియర్గా మనకు కావాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ రేపు రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులకు వెళ్ళి దీనికి సంబంధించి అతని వద్ద పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే వెంటనే దగ్గరుండి మరి ప్రజల ఆస్తులు, అది నాలా అనేది ప్రజలకు సంబంధించింది, దాన్ని వెంటనే కూల్చేంత వరకు మనం నిద్రపోవద్దు. 24/7 యొక్క ఎక్కడైతే యొక్క అక్రమాలు జరుగుతుందో రాజ్ న్యూస్ అక్కడికి వెళ్ళి పూర్తిగా ఎలాంటి ఎవరు దాడులు జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం న్యాయంగా పోరాడుతున్నాం, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం. అయితే ఎంఆర్ఓ కూడా మనకు అన్న మాట ఏంటంటే ఆయనకు వివరణ కూడా కోరారు. ఆయన వివరణ కోరితే అవును ఆ యొక్క మోరీని ఆనుకొని కొద్దిగా లేపాను అనేది చెప్పాడు. అంటే ఆయన ఆక్రమించినట్టు ఒప్పుకున్నట్టే. మరి మనం నిజాన్ని పోయి చూపెడుతుంటే, నిజాన్ని పబ్లిక్లకు తెలవాలి అని చూపిస్తుంటే మన పైన దౌర్జన్యాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా రాజ్ న్యూస్ ఇటువంటి దానికి భయపడదు. ఈ యొక్క ప్రేమ ఒక్కటే కాదు, హైదరాబాద్లో ఇంకా ఎన్ని ఉన్నా కానీ హైదరాబాద్లో ఇటువంటి కబ్జాలు నాలాలను ఆనుకొని నాలాలను ఆక్రమించి కబ్జాలు చేసేటటువంటి వాటిపైన రాజ్ న్యూస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా అధికారులను కూడా నిలదీస్తాం. మొత్తానికి ప్రేమ్ కుమార్ సంబంధించిన ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందించారు, అంతేకాకుండా అతని వద్ద నిజమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేకపోతే నకిలీ డాక్యుమెంట్స్ ఉన్నాయా, దానిపైన కూడా మనము పూర్తిగా ఇంకా పరిశోధన చేసి అందులో ఉన్న ఇంకా లోతుగా ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరి చేతులు ఉన్నాయి, ఎవరెవరి చేతులు ఎంత పెద్ద మొత్తంలో లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందో దానిపైన కూడా నిఘా పెడుతుంది రాజ్ న్యూస్. ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తిగా ఇంకా లోతైన దర్యాప్తు జరిపి ఈ యొక్క ప్రేమ్ కుమార్ సంబంధించిన రోడ్డు కబ్జా ఎలా చేస్తారు అనే దానిపైన కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మరొకసారి కలుద్దాం.